సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఉపయోగపడే విధంగా ఒక 30 ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి చూద్దాం. మొదటి ప్రశ్న మనకి స్క్రీన్ మీద ఉంది. మెదడు సంచిత అభివృద్ధిలో 85% కంటే ఎక్కువ ఈ వయస్సు ముందే జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఆప్షన్ 1 4 సంవత్సరాలు, ఆప్షన్ 2 5 సంవత్సరాలు, ఆప్షన్ 3 6 సంవత్సరాలు, ఆప్షన్ 4 7 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న చూసినట్లయితే స్క్రీన్ మీద ఉంది. విస్థాపనమునకు ఒక ఉదాహరణ. ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం. ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా తన భార్య మీద చూపించడం, ఇది విస్థాపనం అవుతుంది. ఇది కాకుండా కోహ్లీ అనూహ్యంగా అనుకోకుండా అవుట్ అయినప్పుడు తన కోపాన్ని బ్యాట్ నేలకేసి కొట్టడంపై విస్థాపించుకున్నాడంటే అది కూడా విస్థాపనానికి ఉదాహరణగా చెప్పచ్చు. పగటి కళలు కనటం అనేది స్వైరకల్పన. అంధని ద్రాక్ష పుల్లన అనేది హేతుకీకరణం అంధని ద్రాక్ష పుల్లన. నెక్స్ట్ మనకి సరిత అనే 4వ తరగతి విద్యార్థి 5 × 5 = 5 స్క్వేర్ అని చెప్పింది. ఈమె ఆలోచన ప్రక్రియ ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన. ఇక్కడ ఈమె విభిన్నంగా ఆలోచన చేసింది. ఓకే, విభిన్న ఆలోచన అవుతుంది. తదుపరి ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ముఠా వయస్సు, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, డైరెక్ట్ బిట్, ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ రైట్ ఆన్సర్ అవుతుంది. పూర్వ ముఠా దశ అంటే ఏమిటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ముఠా దశ అంటే ఉత్తర బాల్య దశ అని అందరికీ తెలుసు. పూర్వ ముఠా దశ అంటే ఏమిటి కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ప్రయోగానికి ఆటంకం కలిగించే రకం స్వతంత్ర, పరతంత్ర, జోక్య, యాక. కరెక్ట్ ఆన్సర్ జోక్యచరం, ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. ఓకే, తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ప్రొజెక్టర్ల రకం కానిది. ప్రొజెక్టర్ రకాలు 3 ఉన్నాయి, రకం కానిది ఒకటి ఉంది. ఎల్సిడి, డిఎల్సి, ఎల్ఈడి, డిఎల్పి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డిఎల్సి అనేది ప్రొజెక్టర్ రకం కాదు. మిగిలిన 3 కూడా ప్రొజెక్టర్ల రకానికి సంబంధించినవి. ఈ బిట్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఐసిటి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనకి సైకాలజీలో ఒక పార్ట్ కింద యాడ్ చేశారు ఐసిటి-ఏ, ఐసిటి-బి అని చెప్పేసి. మెటాకాగ్నిషన్ అంటే స్వబుద్ధి, ఇది కూడా డైరెక్ట్ బిట్. ఈ క్రింది వాటిలో గౌణ అవసరం, ప్రాథమిక అవసరాలు, గౌణ అవసరాలు అని చెప్పేసి 2 ఉంటాయి కదా. ఆహారం, నీరు, నిద్ర, ఇవి మనకి ప్రాథమిక అవసరాలు. ఇల్లు అనేది గౌణ అవసరం అవుతుంది. ఓకే, ఇల్లు అనేది గౌణ అవసరం. ఆర్టీ 2009 ప్రకారం బాలలు అనగా, ఇది డైరెక్ట్ బిట్, చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా, గత టెట్లలో రిపీట్ అయింది. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. వీరినే బాలలు అని చెప్పేసి కూడా మనకి డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భేదాత్మక సామర్థ్య నికష డిఏటిబి క్రింది సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఇక్కడ ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయి, 4 ఆప్షన్లు. కరెక్ట్ ఆన్సర్ దార్స్టాన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ఆప్షన్ 3 సరైన సమాధానం. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న చూసినట్లయితే, ఈ సృజనాత్మకతా స్థాయిలో కొత్త విషయాలను కనుగొనడం జరుగుతుంది. ఉత్పత్తి స్థాయి, పరిశోధనా స్థాయి, వ్యక్తీకరణ స్థాయి, నూతన సృజనాత్మకతా స్థాయి. ఆప్షన్ 4 నూతన సృజనాత్మకత స్థాయి, నూతన సృజన స్థాయి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి 12వ ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం అహం కేంద్రక భావన అనేది ఈ దశలో ఉంటుంది. మనకి జీన్ పియాజే ప్రతిపాదించిన సంజనానాత్మక వికాస సిద్ధాంత దశలు 4 ఉంటాయి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అని. ఈ పూర్వ ప్రచాలక దశలో మళ్ళీ పూర్వ భావన దశ, అంతర్బౌద్ధి దశ అని చెప్పేసి 2 ఉంటాయి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అహం కేంద్రక స్వభావం అనేది పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. మనకి తదుపరి, ట్రోజన్ హార్స్ అనగా డాష్, కంప్యూటర్ అప్లికేషన్, వైరస్, యాప్, వనరు. కరెక్ట్ ఆన్సర్
వైరస్. ఇది కూడా మనకి ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీఏ, ఐసీటీబీ అని చెప్పేసి కొన్ని టాపిక్లు యాడ్ చేశారు కదా గత టెట్లో. దానికి అనుగుణంగా మనకి ఐసీటీ నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ కూడా. గణిత అభ్యసన వైకల్యం ఇలా పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ లేకుండా టెట్ పేపర్ ఉండదు. డిస్గ్రఫియా, గ్రాఫ్ ఏం చేస్తాం? గీస్తాం. గ్రాఫ్ గీస్తాం. రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రఫియా అంటాం. డిస్కాలిక్యూలియా, కాలిక్యూలియా అంటే కాలిక్యులేటర్ గుర్తుకు రావాలి. కాలిక్యులేటర్ దేనికి సంబంధించింది? మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది గణితం. గణిత సంబంధమైన వైకల్యాలను డిస్కాలిక్యూలియా అంటారు. డిస్లేక్సియా, లేక ఏం చేస్తాం? చదువుతాం. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్సియా అంటాం. డిస్ఫేసియా, భాషణ సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వైగోట్స్కీ. ఇక్కడ జీన్ పియాజే నుంచి ఒక బిట్ ఇస్తున్నాడు, వైగోట్స్కీ నుంచి ఒక బిట్ ఇస్తున్నాడు. ఇది గమనించండి. తదుపరి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్, గ్రంథ రచయితలకు సంబంధించి కూడా ఒక బిట్ ఇస్తున్నాడు. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు? కామెంట్ చేయండి. ఇక్కడ ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత విల్లార్డ్ వాలర్. మనకి తదుపరి 18 సంవత్సరాల లోపు బాలలకు ఓటు హక్కు కల్పించకపోవటానికి కారణం పెరుగుదల తక్కువ పరిపక్వత, ఉద్వేగాలు ఎక్కువ, తక్కువ ప్రేరణ. ఇక్కడ ఎక్కడ కూడా దమ్మున్న ఆప్షన్ కనిపించడం లేదు. ఒకే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, తక్కువ పరిపక్వత. మనకి సైకాలజీలో ఈ పరిపక్వత అనే వాడు ఎక్కువ వాడతాం కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి 18వ ప్రశ్న, త్రిధ్రువ విధానంలో లేనిది విషయం, గ్రంథాలయం, ప్రయోగశాలలు, ఉపాధ్యాయుడు, విద్యార్థి. త్రిధ్రువ విధానంలో లేనిది కరెక్ట్ ఆన్సర్ గ్రంథాలయం, ప్రయోగశాలలు. తదుపరి 19వ ప్రశ్న, వికాసం నియమాలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. వికాసం అవిచ్ఛిన్నమైంది, ఇది సరైనదే. వికాసం ఒక పరస్పర చర్య, ఇది కూడా సరైనదే. వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, ఇది కూడా సరైనదే. వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, ఇక్కడ తప్పిచ్చాడు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. వికాసం సాధారణ దిశ వైపు అవిచ్ఛిన్నంగా సాగుతుంది, ఇది మనకి సరైన సమాధానం అవుతుంది. తదుపరి కుడి చేతితో నేర్చుకున్న కౌశలాలు ఎడమ చేతితో కూడా చేయగలగడం ఈ క్రింది అభ్యసన బదలాయింపు. చాలామంది అనుకూల బదలాయింపు అనుకుంటారు. అనుకూల బదలాయింపు కాదు, ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. అనుకూల బదలాయింపు అంటే సైకిల్ నేర్చుకోవడం అనేది స్కూటీ నేర్చుకోవడానికి ఏ విధంగా దోహదపడుతుందంటే అనుకూల బదలాయింపు. స్విమ్మింగ్ చేయడానికి, పాటలు పాడటానికి మధ్య అభ్యసన బదలాయింపు ఏ విధంగా ఉందంటే శూన్య బదలాయింపు. అలా కాకుండా హార్మోనియం వాయించడం అనేది వైలన్ వాయించడానికి ఆటంకం కలిగిస్తుంది అనుకుంటే అది మనకి ప్రతికూల బదలాయింపు ఉదాహరణ కింద చెప్పచ్చు. ఓకే, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా టెట్లో గత టెట్ పేపర్లు చూసుకుంటే ఒక మార్క్ అనేది వస్తూ ఉంది. ఈ టాపిక్ మిస్ అయిందంటే సంఘర్షణ నుంచి ఇస్తాడు. సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. ఈ టాపిక్ మిస్ అయిందంటే సంఘర్షణ టాపిక్లో బిట్టు పడిపోద్ది వెళ్ళి. మనకి తదుపరి ఈ క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది. ఈ క్రింది వాటిలో శిశువులో ప్రాక్ సంభాషణ రూపం కానిది ఏడవటం, కేరింతలు కొట్టడం, ఇంగితాలు, పద్యాలు పఠించడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి సగంలో ఆపేసిన పనులు మనకి బాగా ఎక్కువగా గుర్తుంటాయి. దీన్నే జైగార్నిక్ విద్యా ప్రభావం అంటారు. డెజావ్, ఈ డెజావ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెజావ్ అనేది ఏ భాషా పదం, అసలు ఈ డెజావ్ అర్థం ఏమిటి, స్పష్టంగా మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే, డెజావ్ లేదా జైగార్నిక్ విద్యా ప్రభావం. దమనం అంటే ఒక విషయాన్ని కావాలని మర్చిపోవడం. ఈ 3 టాపిక్ల నుంచి ఒక బిట్ అనేది రిపీట్ అయ్యే ఛాన్స్ వెరీ హై. పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది ఎవరు? పరికరాత్మక నిబంధనాన్ని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. మనకి తదుపరి అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు. అభ్యసన వైకల్యం వైగోట్స్కీ, శ్యామల్ కిర్క్, దార్స్టాన్, ధార్నడైక్. కరెక్ట్ ఆన్సర్ శామ్యూల్
సామ్యూల్ కిర్క్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తదుపరి ఎన్పి 2020 ప్రకారం పాఠశాల విద్య అనేది ఇక్కడ మనకి 5+3+3+4 కింద డివైడ్ చేస్తారు కదా, పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఎన్పి 2020 నుంచి కూడా బిట్ అనేది గత టెట్లో రిపీట్ అయింది. ఎన్పిఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఏ విధంగా డివైడ్ చేశారని కూడా అడుగుతాడు. 5+3+3+4 www. వరల్డ్ వైడ్ వెబ్ ఆవిర్భవించిన సంవత్సరం 1989. డైరెక్ట్ బిట్ 1989. తదుపరి భాషాగ్రహణ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు. పావ్లోవ్ అనేవాడు. సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతం. భాషాగ్రహణ సిద్ధాంతం నోమ్ చోమ్స్కీ. తదుపరి అభ్యసన వక్రరేఖలో అభ్యసనం వేగంలో హెచ్చు తగ్గులు కనబడే దశ. చంచాల దశ, పీఠభూమి దశ, ప్రారంభ స్ఫూర్తి దశ, శారీరక హద్దు దశ. కరెక్ట్ ఆన్సర్ చంచాల దశ. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 29వ ప్రశ్న. బ్రోనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం. కృత్యాత్మక, భావనాత్మక, ప్రతీకారాత్మక, సంజ్ఞానాత్మక. బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం త్రివిధ జ్ఞానంలో లేని అంశం. ఈ ప్రశ్నకి సంజ్ఞానాత్మక. ఆప్షన్ 4 సరైన సమాధానం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే. తదుపరి మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని వ్యక్తి పూజ ఈ క్రింది దశలో ఉంటుంది. ఈ సాంఘిక వికాస సిద్ధాంతం అనే టాపిక్ ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే టాపిక్ ఇది. 1వ దశ పూర్వ శైశవ దశ, 2వ దశ ఉత్తర శైశవ దశ, 3వ దశ క్రీడా దశ, 4వ దశ పాఠశాల దశ, 5వ దశ కౌమార దశ, 6వ దశ పూర్వ వయోజన దశ, 7వ దశ మధ్య వయోజన దశ, 8వ దశ పరిపక్వ దశ. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పూర్వ వయోజన దశ 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. సాన్నిహిత్యం, ఏకాంతం, లక్షణం ప్రేమ. ఇక్కడ మనకి బిట్ అనేది ఇంకా ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని విశ్వాసం, విశ్వసనీయత అనేది ఏ దశలో ఉంటుందని చెప్పేసి అడిగాడంటే మనకి కౌమార దశ 5వ దశ, 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఈ కౌమార దశ అనేది ఉంటుంది. ఈ కౌమార దశలో క్లిష్ట పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే పాత్రత గుర్తింపు, పాత్రత సందిగ్ధం, ఈ క్లిష్ట పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మనకి విశ్వాసం, విశ్వసనీయత అనే లక్షణం ఉంటుంది. ఈ విధంగా మనకి ఏ రకంగానైనా బిట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7వ దశ ఉంది కదా, ఈ 7వ దశ ఏంటంటే మధ్య వయోజనం 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇక్కడ క్లిష్ట పరిస్థితి ఏంటంటే ఉత్పాదకత, స్తబ్దత అనే క్లిష్ట పరిస్థితి ఉంటుంది. ఇక్కడ 7వ దశలో మధ్య వయోజన దశలో సంరక్షణ అనే లక్షణం ఉంటుంది. ఈ విధంగా ఈ టాపిక్ అంతా కంప్లీట్గా చదవండి. ఖచ్చితంగా ఒక మార్క్ 100% మీ చేతిలో ఉంటుంది. ఓకే గైస్, ఇది సైకాలజీకి సంబంధించి ఇవాల్టి వీడియో. మళ్ళీ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకుని ఉంచుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ramramesh.education.in వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి, ప్రాక్టీస్ చేయండి. ఇక టెక్స్ట్ బుక్లకు సంబంధించి 1 to 9th క్లాస్ న్యూ, 9th to 10th ఓల్డ్కి సంబంధించి డిఎడ్ బుక్స్, బిఎడ్ బుక్స్, ఐసీటీ పుస్తకంకి సంబంధించి కానివ్వండి, విద్యా దృక్పథాలు కానివ్వండి, సైకాలజీకి సంబంధించిన పీడిఎఫ్ కానివ్వండి, అన్నీ కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి లింక్స్ అన్నీ చెక్ చేసుకుని వెబ్సైట్లోకి వెళ్ళి క్లారిటీగా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.